సిటీ న్యూస్కి స్వాగతం. గొల్లమంద కరకట్ట రోడ్డుకు నిధులు కేటాయించి ఆపద్బాంధవులా నిలిచారని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. అవనిగడ్డ మండలం వేకనూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల వచ్చిన వరదలకు నాగాలంక మండలం ఎదురుమొండి గొల్లమంద కరకట్ట రోడ్డు సమస్యను తాను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించి వీడియో తీయించి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిపారు. ఈ సమస్యపై పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ను అధికారులను సమావేశపరిచి కరకట్ట రోడ్డు నిర్మాణానికి ఏఐఐబి నిధులు కేటాయించారన్నారు. ఎదురుమొండి గొల్లమంద మార్గంలో బ్రహ్మయ్యగారి మూల వరకు రహదారి నిర్మాణానికి సంబంధించిన పరిపాలన ఆమోదం సవరణ ప్రతిపాదనను 490.18 లక్షల రూపాయల నుంచి 1345 లక్షల రూపాయల వరకు పెంచి ఏఐఐబి గ్రాంట్ క్రింద పంపించాలన్న సూచనలను పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఈ నెల 27వ తేదీలోగా చేపట్టారని నిర్ణయించారని తెలిపారు. ఏటిమొగ్గు నుంచి ఎదురుమొండి దీవిలోని ఇతర పల్లెలకు ప్రజల రాకపోకల సౌకర్యం కోసం మెరుగైన పంట్లు అందించడానికి సిఎస్ఆర్ నిధుల ద్వారా సాయం పొందే అంశంపై ఉప ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఏటిమొగ్గు నుంచి ఎదురుమొండి వరకు వంతెన నిర్మాణం అత్యవసర ఆవశ్యకతను రోడ్లు భవనాలు శాఖ తెలియచేయాలని, అలాగే ఈ పనిని తక్షణమే మంజూరు చేయాలని పేషీ ద్వారా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం R&B శాఖకు విజ్ఞప్తి చేయాలని నిర్ణయించడం శుభపరిణామం అన్నారు. ఎదురుమొండి నుంచి గొల్లమంద రోడ్డు అంతా కూడా నదీపాతమైపోయిన పరిస్థితి వచ్చింది. నిజంగా కలెక్టర్ గారు నేను వెళ్ళి చూసిన తర్వాత దీన్ని ఎలా అధిగమించాలో అర్థం కాని పరిస్థితిలో దానంతా కూడా వీడియో తీయించి పవన్ కళ్యాణ్ పంపించడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి మన కలెక్టర్ గారిని అధికారులని అందరిని కూడా పిలిచి ఆ రోడ్డుని ఇవాళ శాంక్షన్ చేసినందుకు వారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు రాత్రిపూట నిద్ర పట్టలేదు. ఎందుకంటే అది ఎట్లా కొన్ని గ్రామాల ప్రజలు వెళ్ళే పరిస్థితులు లేవు. ఆ రోడ్డు ఆ రకంగా అయిపోయింది. పక్కన కాలం ఉంది. ఎంత చాలా పెద్ద సమస్య తీర్చడానికి అంత తేలికైన విషయంగా కనిపించాల. ఎలా దాన్ని తీర్చాలో అర్థం కాని పరిస్థితి. ఆ పరిస్థితిలో ఆపద్ బాంధవులాగా పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్యని ఆయన సాకల్యంగా తెలుసుకోవటం, దాని మీద వెంటనే స్పందించి వాళ్ళు ఏవి కింద ఆ రోడ్డుకి మంజూరు ఇస్తా అని చెప్పి ప్రకటన చేసినందుకు వారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారిలో ఉన్న మానవతా దృక్పథానికి ఇదొక నిదర్శనం. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి వ్యాసరచన పోటీలు ప్రారంభమయ్యాయి. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి వ్యాసరచన పోటీలు ప్రారంభమయ్యాయి. స్కూలు నుంచి డిగ్రీ పీజీ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు అని సమితి కన్వీనర్ పోతుకూచి ఆంజనేయ కుమార్ తెలిపారు. శ్రీ సత్యసాయి వ్యాసరచన అను ఈ పోటీలో కళాశాల స్థాయిలోనూ పట్టణ స్థాయిలోనూ గెలుపు పొందిన వారిని జిల్లా స్థాయికి, వీటిల్లో గెలుపు పొందిన వారిని రాష్ట్ర స్థాయికి పంపుతామన్నారు. విద్యార్థులలో విలువలను పెంచే విధంగా నిర్వహిస్తున్న ఈ వ్యాసరచనలు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ పోటీలలో 17,000 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని కొమరగిరి చంద్రశేఖర్, గాయత్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 99వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ విద్యా సంస్థలలో, పాఠశాలల్లో, ఇంటర్మీడియట్ కాలేజీల్లో మరియు డిగ్రీ వృత్తి విద్యా కాలేజీల్లో వ్యాసరచన పోటీలను నిర్వహించాలని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క వ్యాసరచన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే బాలబాలికల్లో, విద్యార్థులలో నైతిక మానవతా విలువలను పెంపొందింపచేయటం. స్వామి యొక్క విద్యా విధానంలో ముఖ్యమైనటువంటిది నైతిక మానవతా విలువలను పెంపొందించుకోవటం. దాన్ని మనం రెగ్యులర్గా చెప్పేటువంటి మాట మోరల్ వాల్యూస్ ఇన్ ఎడ్యుకేషన్. అందుకోసమే గత 4 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఏడాది 150,000 నుంచి 2 లక్షల దాదాపుగా ఈ వ్యాసరచనలో పాల్గొంటున్నారు. రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలని నిర్వహిస్తున్నారు. ఈ వ్యాసరచన పోటీల యొక్క ఉద్దేశము విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి మానవతా విలువలను పైకి తీయాలి అనేటటువంటి ఉద్దేశం. ఈ వ్యాసరచన పోటీలు పట్టణ స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను నిర్వహించడం జరుగుతుంది. ఈ రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన వారికి బంగారపు పతకాలు,
రజిత పథకాల్ని భగవాన్ బాబావారి బర్త్డే రోజు నాడు ప్రశాంతి నిలయంలో అందించడం జరుగుతుంది. మిగిలిన స్థాయిల్లో గెలుపొందినటువంటి విద్యార్థులకి వారి వారి సంస్థలు ఆయా స్థాయిలలో బహుమతి ప్రదానం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మన మచిలీపట్నంలోని సుమారుగా 42 పాఠశాలల్లో ఈ యొక్క వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మనం RCM స్కూల్లో ఉన్నాము. ఈ స్కూల్లో గత 2 సంవత్సరాలుగా కూడా పిల్లలందరూ కూడా ఈ పోటీలో పాల్గొంటున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు RCM స్కూల్లో వ్యాసరచన పోటీ మా విద్యార్థులకి సత్యసాయి ట్రస్ట్ వారు నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉంది. గత 2 సంవత్సరాల నుంచి విద్యార్థులందరూ పాల్గొని వారు చక్కటి బహుమతులు పొందుతున్నారు. వారి యొక్క విలువలను వెలికి తీసేటటువంటి ఈ వ్యాసరచన పోటీలు ట్రస్ట్ వారు కండక్ట్ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ట్రస్ట్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా మా విద్యార్థులు ఎంతో ఆనందంగా సంతోషంగా వాళ్ళు చక్కగా నేర్చుకుని ఈ వ్యాసరచన పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ ట్రస్ట్ వారి యొక్క సేవలు ఇంకా ముందు కూడా మరింతగా వృద్ధి చెందాలని, వారు చేసే ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉంటారని నమ్ముతూ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ నిర్మాణాలంటూ 3 స్తంభాల సెంటర్లో గృహాలను కూల్చివేశారని వైసీపీ నాయకులు ఆరోపించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ నిర్మాణాలంటూ 3 స్తంభాల సెంటర్లో గృహాలను కూల్చివేశారని వైసీపీ నాయకులు ఆరోపించారు. 3 స్తంభాల సెంటర్ సమీపంలో ఇటీవల అధికారులు కూల్చివేసిన గృహాలను మేయర్ చిటికినేని వెంకటేశ్వరమ్మ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు పరిశీలించారు. బాధితులతో మాట్లాడి జరిగిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ నిర్మాణాలంటూ 3 స్తంభాల సెంటర్లో గృహాలను కూల్చివేశారని వైసీపీ నాయకులు ఆరోపించారు. 3 స్తంభాల సెంటర్ సమీపంలో ఇటీవల అధికారులు కూల్చివేసిన గృహాలను మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు పరిశీలించారు. బాధితులతో మాట్లాడి జరిగిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ నిర్మాణాలంటూ వంకచూపి పేద ప్రజల గృహాలను కూల్చివేశారని వాళ్ళు మండిపడ్డారు. కూల్చివేసిన గృహాలు స్థానంలో బాధితులకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయిస్తానని మంత్రి కొల్లు రవీంద్ర తన మాటను నిలుపుకునేందుకు కొంత సమయం వేచి చూస్తామని, బాధితులకు న్యాయం చేయకపోతే ఆందోళన చేస్తామని వారన్నారు. బాధితులకు అండగా వైసీపీ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, మాజీ డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. మచిలీపట్నం ప్రజలు కొంతమంది సోషల్ మీడియా మాధ్యమాల్లో చూస్తున్నారు, కానీ ఈ న్యూస్ని వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని బయటికి వెళ్ళనివ్వకుండా రకరకాల మాటలతో, రకరకాల అబద్ధాలతో, రకరకాల ఆటలతో వీళ్ళ బాధని ఎక్కడా కనపడినివ్వకుండా రాత్రికి రాత్రి వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు కనపడినివ్వకుండా చేస్తున్నారు. కాబట్టి మచిలీపట్నంలో సిటీ కేబుల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, లేదా రకరకాల ఛానల్స్ ద్వారా మచిలీపట్నంలో ఏం జరుగుతుంది, ఏ అన్యాయం జరుగుతుందని చూడాలనుకునే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. రోజువారి పని చేసుకుంటే గడవని కుటుంబాలు, సొంతిల్లులో ఒకరోజు ఉంటే చాలనుకునే కుటుంబాలు మచిలీపట్నంలో ఉంటాయని ఎంతమందికి తెలుసు? ఈరోజు ఒక ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వీళ్ళకి సొంత ఇంట్లో పేరు రాగానే నాకు ఒక సొంత ఇంట్లో ఉండే చోటు కల్పించారు. అప్పో సొప్పో చేసుకుని ప్రభుత్వం ఇచ్చే డబ్బు కాకుండా నేను ఇప్పటిదాకా కష్టపడి కూడబెట్టుకున్న డబ్బులో, లేదా తెలిసినోడి దగ్గర అప్పు తెచ్చుకోవడమో, ఎక్కడో అక్కడ నగలు తాకట్టు పెడతామో, ఏదో ఒకటి చేసుకుని ఇల్లు పూర్తి చేసుకోవాలి. నా పిల్లలు, నేను సగ జీవితం సొంత ఇంట్లో ఉండలేకపోయాను, కనీసం నా తర్వాత తరమైన సొంత ఇంట్లో బతుకుతారనే ఆనందంతో ఇక్కడ దాదాపు 210 పట్టాలు ఇస్తే 180 మంది దాకా ఇల్లు పూర్తి చేసుకోవడం జరిగింది. 180 కుటుంబాలు మాకు ఒక సొంత ఇల్లు ఒకటి వచ్చింది అని ఆనందంగా గడుపుతున్న రోజులు. ఒక్క రాత్రి ఆనందాన్ని రాత్రికి రాత్రి హోటల్లో పోలీసులను దింపి, తెల్లవారుజామున ఎవరు ఈ ఇళ్ళు పడగొడితే అడ్డుగా వస్తారో వాళ్ళందరినీ ఆపి, వాళ్ళు బాబు కూలిస్తే కూల్చావు, కనీసం మా వస్తువులు లోపల ఉన్నాయ్యా, ఆ దర్వాజాలు అయ్యేమన్నా తీసుకుంటే తర్వాత మేము ఎక్కడైనా కట్టుకున్న అవి పనికొస్తాయని బాధపడుతున్నా, ఏడుస్తున్నా కూడా, ఆ ఇల్లు పడగొట్టద్దని అడ్డుగా నుంచున్నా కూడా వాళ్ళని పక్కకి లాగేసి నిర్మానుష్యంగా, మగవాళ్ళని లాగారంటే ఒక అర్థం, ఆడవాళ్ళని లాఠీచార్జ్ చేసి నిర్మానుష్యంగా. ఒకటే అడుగుతున్నా, ఈరోజు వీళ్ళ దాకా వచ్చిన కష్టం ఎలా చూస్తారు? అలాగే చూస్తున్న ప్రజలందరికీ కూడా ఒకటే,
నిన్న జరిగిన అటువంటి 41వ డివిజన్లో మరి ఇక్కడ కుమ్మరగూడెంలో ఏవైతే 200 పట్టాలు ఇస్తే వాళ్ళు అందరూ కూడా అప్పో చప్పో చేసుకుని పక్షులు ఎలాగైతే ఒక పుల్ల చేర్చుకుని గూడు కట్టుకున్నట్టు అలా కట్టుకుని రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి ప్రజలందరూ కూడా అప్పులు చేసుకొని 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీలు తెచ్చుకొని వాళ్ళ స్తోమత తగినట్టుగా చిన్న ఇళ్ళు అయితే ఏర్పాటు చేసుకోవటం జరిగింది. వాళ్ళు ఎన్నో పుట్టినప్పటి నుంచి ఇక్కడే కష్టపడుకుని బతుకుతున్నాం, వేరే చాటుకి ఎక్కడికి వెళ్ళలేమని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో బాధపడుతుంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అందరికీ ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఉండాలి, లేచినా లేకపోయినా మన ఇంట్లో మనం పడి ఉండొచ్చు. అదే అద్దెకున్న ఇళ్ళు అయితే ఒంట్లో బాగోపోయినా ఎవరైనా చనిపోయినా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆయన గమనించి ఇలాంటి అవకాశం కల్పిస్తే వీళ్ళందరూ ఎంతో కష్టపడి ఇలాంటి గూళ్ళు నిర్మించుకుంటే ఇవాళ పార్టీలు ఇవాళ ఏ పార్టీ అయినా ఉండొచ్చు పోవచ్చు, ఎవరు శాశ్వతంగా అయితే పార్టీలు ఉండవు. పార్టీ పరంగా పక్కన పెడితే మరి ఒక మానవత్వం ఉన్న మనుషులుగా అయితే చేసే పనులు అయితే కూడా ఎవరు ఆశించదగినటువంటివి కావు. ఎందుకంటే ఎంత రాతి గుండి కటికితనంగా ఉన్న వాళ్ళమైనా సరే ఎవరైనా వచ్చి అమ్మ ముద్దు పెట్టమంటే నోటికాడ కూడు తీయటం కానీ, మరి నివాసం ఉంటున్నటువంటి ఇళ్ళు కానీ, వాళ్ళు కాపురం ఉంటున్నటువంటి దీపాలు తీయటం. పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు తప్పక లభిస్తుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్గా నియమితులైన మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణను కలిసి మంత్రి రవీంద్ర శుభాకాంక్షలు తెలిపారు. మచిలీపట్నం ఎంపీ స్థానం కొనకళ్ళ త్యాగం చేసి పెద్ద మనసు చాటుకున్నారని, పొత్తులో భాగంగా ఈ ఎంపీ సీటు జనసేనకు కేటాయించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యాలను అధిగమించడంలో కలిసికట్టుగా ముందుకు సాగుదామని మంత్రి రవీంద్ర పిలుపునిచ్చారు. పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు గారికి వచ్చినందుకు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకి అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక త్యాగానికి ప్రతిఫలంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని నేను భావిస్తాను. ఎందుకంటే పార్లమెంటు సభ్యులుగా 2 సార్లు పనిచేసి జిల్లాలో రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి మరి మొన్న ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పిలుపుకి మరి దాని మీద ఆయన కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలే. మరి అటువంటి త్యాగాలు చేసడం, అదే కాకుండా ఇది నిజంగా ఆయనకి రావాల్సినటువంటి పదవే. మజ్దూర్ యూనియన్ ప్రత్యేకంగా ఆయన గతంలో ఇక్కడ అధ్యక్షులుగా పనిచేశారు. మజ్దూర్ కార్మికుల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా, అదేవిధంగా ఆర్టీసీలో ప్రతి ఇది కూడా ఆయనకి పూర్తి అవగాహన ఉంది. మరి తప్పకుండా వారి ఆధ్వర్యంలో నష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ని తప్పకుండా లాభాల బాటలో నడిపిస్తారని, దానికి తగిన విధంగా మరి అందరూ కూడా సహకరిస్తూ వారికి ముందుకెళ్లాలని మరొకసారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో కూడా ఇక్కడ పనిచేశారు ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కనీసం బస్ స్టాండ్లో నీళ్ళు నిలబడకుండా చేయలేని దద్దమ్మ, ఆ దద్దమ్మ ఇవాళ మాట్లాడుతున్నాడు మళ్ళీ రోడ్డు ఎక్కి పిచ్చి కోతలకు వస్తూ ఉన్నారు. పొళ్ళు రాలిపోతాయి. మేం కదా ప్రజలు కొడతారు. మనం గుడివాడలతో కొట్టారు కదా, ఇంకా సిగ్గు రాలేదు మీకు? నిన్న కూడా ఏదో మీటింగ్ పెట్టి పారిపోయి దాక్కుని కలుగులోంచి బయటకు వచ్చినాయి. కలుగులోంచి వచ్చినటువంటి కొడాలి నాని, వంశీ, ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడలేమో నాకు తెలిసి. ఎందుకంటే అంత కసిగా ఉన్నారు ప్రజలు. మీరు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికి కూడా మీలో ఇంకా పరివర్తన రాలే. ఒకడు రాజకీయ సన్యాసం అన్నారు, ఒకడు అసలు రాజకీయాల్లో పోటీ చేయమన్నారు. సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇవాళ ఏదో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారు. మీలో నిజంగా నీతి నిజాయితీ ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా నాకు రాజకీయంగా మంచి అవకాశం ఇచ్చారు. 3 సార్లు పార్లమెంట్ టికెట్ ఇస్తే 3 సార్లు గెలిచి పార్లమెంట్లో కూడా ప్యానల్ ఆఫ్ స్పీకర్గా ఆ పేరును ప్రతిపాదించడం వల్ల
నేను స్పీకర్గా చాలాసార్లు సభని నిర్వహించగలిగాను. నాకు అవకాశం ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. మొన్న జరిగిన ఎలక్షన్లో అలయన్స్ వల్ల వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేకపోయాను. నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, నేను అలయన్స్ సహకరిస్తాను, నేను పూర్తిగా తెలుగుదేశం పార్టీకి కృషి చేస్తాను. అదే రకంగా నా పనితీరును చూసి చంద్రబాబు నాయుడు గారు నారాయణరావు గారికి తప్పనిసరిగా సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తాం. ఆయన ఇప్పుడు కూడా పార్టీ వాడి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మొట్టమొదటి లిస్టులోనే నా పేరు ఆర్టీసీ చైర్మన్గా నిర్వహించడం అనేది నాకు సముచితమైన స్థానం నుంచి మనం చాలా ఆనందంగా ఉంది. దీనికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే యువ నాయకులు నారా బీజేపీ నిన్న చంద్రబాబు నాయుడు గారిని చైర్మన్ సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో పారదర్శకంగా పేరు పెరిగేలా చైర్మన్లుగా మీరు ఈ సంస్థలని అభివృద్ధి చేయడం కోసం బయట తీసుకురావడం మంచి పేరు వచ్చేలాగా పార్టీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.